హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వివిధ పథకాలు మరియు కార్యక్రమాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు పూర్తిగా అందిస్తామండి. ఇందులో మొదటిగా తల్లికి వందనం పథకం. ఒక్కో విద్యార్థికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. 13,000 తల్లి ఖాతాలో జమ అవుతాయి, లేదు వారి సంరక్షకుల ఖాతాలో జమ అవుతాయి. 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందండి. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకాన్ని వర్తించేలా చేశారు. ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. సుమారు ఈ సంవత్సరం తల్లికి వందనం పథకం కోసం 10,091 కోట్లను విడుదల చేయడం జరిగింది. సుమారు 67 లక్షలు, అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ 67 పాయింట్ చిల్లరలో ఉంటుంది, కానీ మనం ఎగ్జాక్ట్ ఫిగర్ అంత చదవక్కర్లేదండి. 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాబోయే బడ్జెట్లో కేటాయింపులండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. 2025-26 బడ్జెట్లో తల్లికి వందనానికి ఎంత కేటాయించారు అని అడిగితే 9,407 కోట్లు కేటాయించడం జరిగిందండి. ఈ పథకానికి మెయిన్ అర్హత 75% హాజరు ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు ఆదాయ పన్ను పరిధిలోకి రాకూడదు. సో ఇటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మెయిన్ కండిషన్స్ మనకి ఈ రెండునండి. హాజరు 75% మించకూడదు, తగ్గకూడదు. అదేవిధంగా తల్లిదండ్రులు ఆదాయ పన్ను పరిధిలోకి రాకూడదు. ఇది తల్లికి వందన పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అండి. విద్యోన్నతి అని పడింది. విద్యోన్నతి పథకం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కోచింగ్కి సంబంధించిన పథకం అండి. ఇది సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు మరియు ఈబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి. ఈబీసీ ఆర్థికంగా వెనకబడిన తరగతుల విద్యార్థులకు ఈ పథకంకి అర్హులు. వీళ్ళంతా కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలను మించకూడదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. ఈ పథకంలో ప్రవేశం కోసం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని అందరికీ ఇది ఇవ్వరు. అది సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వాలన్నా కూడా ఒక ఎగ్జామ్ వీళ్ళు కండక్ట్ చేస్తారండి. ఈ ఎగ్జామ్లో ఉత్తీర్ణులు సాధించిన వాళ్ళకి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటికి ఇంటిగ్రేటెడ్ కోచింగ్కి 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, వసతి మరియు భోజనం వంటి ఖర్చుల కోసం నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారండి. సో చాలా మంచి పథకం ఇది. సో ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్ అండి ఇది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారు. ఇవి 2 రకాల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అని. ఆర్టీఎఫ్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ అండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం డిగ్రీలో జాయిన్ అయ్యే విద్యార్థులకు, లేదా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు, వేరే ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పథకం ఆర్టీఎఫ్ అండి. ఓకే, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అది. ఈ పథకం కింద అర్హత గల విద్యార్థులందరికీ పూర్తి ఫీజును తిరిగి చెల్లిస్తారు. ఇది కళాశాల ఖాతాలకి జమ చేస్తారండి. ఇంతకుముందు తల్లి ఖాతాలో పడేవి, ఇప్పుడైతే అది కళాశాల ఖాతాలకే జమ చేస్తున్నారు. ఇక ఎంటీఎఫ్ అనేది నిర్వహణ, మెయింటెనెన్స్కి సంబంధించిన ఫండ్ అండి. ఈ పథకం కింద ఆహారము, వసతి గృహాల ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఐటీఐ విద్యార్థులకి అయితే 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, ఇతర డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కోర్సులు చదువుతున్న వాళ్ళకి 20,000 రూపాయలు. ఇవి తల్లి ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఆర్టీఎఫ్ మరియు ఎంటీఎఫ్ అండి. నెక్స్ట్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం ఉద్దేశింపబడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఈ పథకానికి అర్హులండి వాళ్ళంతా. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని విదేశాల్లో చదవడం కోసం అందిస్తున్నారు. బీసీ, మైనారిటీలకు 20 లక్షలు, ఈబీసీ మరియు కాపు విద్యార్థులకు 15 లక్షలు అందిస్తున్నారండి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిర్వహణ ఖర్చులకు అదనంగా ఒక 5 లక్షలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అండి. దానికి సంబంధించిన వివరాలు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఈ పథకం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న పథకం ఇది. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారండి. అంటే ఈ విద్యా సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరం నుంచి అందిస్తున్నారండి. 25-26 కాదు, ఇది జనవరిలో స్టార్ట్ అయిందండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు. సో విజయవాడలో పాయికాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. విద్యార్థులకు సన్న బియ్యాన్ని కూడా ఈ మధ్య నుంచి అందిస్తున్నారండి ఈ పథకంలో భాగంగా. 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు కేటాయించడం జరిగింది. పిఎం పోషణ్ పథకంలో భాగంగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. 60% కేంద్ర ప్రభుత్వం ఖర్చులు భరిస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు భరిస్తుంది అనమాట అండి. సో ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అనేది పిఎం పోషణలో భాగం అండి. పిఎం పోషణలో 1 నుంచి 8 తరగతి వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది. 9, 10, 11, 12 ఇంటర్మీడియట్ వరకు కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చుని భరించడం అనేది జరుగుతుందండి. సో ఇవి కూడా చూసుకోండి, ఎంత శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఎంత శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనే విషయాలు కూడా చూసుకోండి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అండి. సో ఇది 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ఇంతకుముందు దీన్ని జగనన్న విద్యా కానుక అనేవారు. ఈ పథకాన్ని పేరు మార్చి ప్రస్తుతం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి కిట్లు అందిస్తారండి. అందులో ఏమేమి ఉంటాయంటే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్, ఇవన్నీతో కూడి సాక్స్లు, ఇవన్నీ బెల్ట్లు, టైలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకొని ఒక్కొక్క కిట్కి ఎంత ఖర్చు అయింది అనేది గుర్తుపెట్టుకోండి. 2,279 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి కిట్కి ఖర్చు చేయడం జరిగింది. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 593.71 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యార్థులందరికీ కిట్లు అందించడం కోసం 953.71 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. నెక్స్ట్ మనబడి మన భవిష్యత్ అండి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో 9 రకాల మౌలిక సదుపాయాలని కల్పించడం జరుగుతుంది. అవి ఏంటి అంటే మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, పెద్ద చిన్న మరమ్మతులు, ప్రహరీ గోడలు మరియు ఇంగ్లీష్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తుగా మార్చడం అనేది జరిగింది. నెక్స్ట్ బాలికా రక్ష పథకం అండి. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కిషోర బాలికలకు శానిటరీ నాప్కిన్స్ అనేది అందిస్తున్నారు. దాన్ని బాలికా రక్ష పథకం అంటారు. శానిటరీ నాప్కిన్స్ అందించే పథకం అనమాట అండి. ఇంకా స్త్రీ శక్తి పథకం, ఇది ఇటీవలే ప్రారంభమైంది, మనందరికీ తెలిసిందే. ఆగస్టు 15, 2025 స్త్రీ శక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ అనే 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందవచ్చు. దీని ప్రారంభ స్థలం విజయవాడ బస్టాండ్లో ప్రారంభించారండి. ఇది ఒక్కసారి గమనించండి. లాస్ట్ వీడియోలో నేను ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఈ స్థలం ప్రారంభ స్థలం అనేది నేను ఉండవల్లి గృహాల దగ్గర ప్రారంభమైంది అని చెప్పానండి. యాక్చువల్గా ముందు అలా ప్రకటించారు, కానీ విజయవాడ బస్టాండ్లో ప్రారంభమైన తర్వాత ఉండవల్లి బస్ స్టాప్ నుంచి విజయవాడ బస్ స్టాప్ వరకు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు అందరూ కలిసి బస్సులో ప్రయాణించడం అనేది జరిగిందండి. సో ప్రారంభించింది ఎక్కడ అంటే విజయవాడ బస్ స్టాండ్లో ప్రారంభించారు. సో మొత్తం ఆర్టీసీలో ఉన్న 74% బస్సుల్లో ఈ పథకం అమలు కానుంది. ఈ పథకానికి బాలికలు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు అందరూ అర్హులండి. సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళే బస్సులు, అదేవిధంగా మనకి నాన్ స్టాప్ బస్సులు ఈ పథకం అమలు అవ్వట్లేదండి. అలాగే ఘాట్ రోడ్లో తిరిగే బస్సుల్లో కూడా ఈ పథకం అమలు చేయొద్దని ముందు చెప్పినప్పటికీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఘాట్ రోడ్లో వెళ్ళే ఘాట్ రోడ్లు అంటే ఈ తిరుపతి కింద నుంచి పైకి వెళ్ళడం, ఇటువంటి చోట మాకు కావాలని మహిళలు అడగడంతో దానికి మళ్ళీ ఘాట్ రోడ్లో వెళ్ళే బస్సులకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ దీపం 2 పథకం అండి. దీపం 2 పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రారంభమైంది. ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో ఈ పథకాన్ని నవంబర్ 1, 2024 ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీనికోసం 2,601 కోట్లు కేటాయించడం అనేది ఈ పథకానికి జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 3 ఉచిత సిలిండర్లు అందించడానికి సంవత్సరానికి అయ్యే భారం 2,684 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందండి. అది దీపం పథకం. నెక్స్ట్ డిజి లక్ష్మి పథకం అండి. పట్టణాల్లోని పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, అదే సమయంలో ప్రజలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం కింద మహిళలకు డిజిటల్ కియోస్కోలు ఏర్పాటు చేస్తూ ఉంటారండి. సో అర్థమైంది కదండి. ఇది పేద మహిళలకు, పట్టణాల్లోని పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూనే డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పథకంలో భాగంగా ఈ మహిళలకి డిజిటల్ కియోస్కోలు అంటే చిన్న షాప్స్ లాంటివి ఇస్తారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9,034 డిజిటల్ కియోస్కులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి 300 కుటుంబాలకి ఒక కియోస్కు ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. ఈ కియోస్కులలో మీ సేవా కేంద్రాల వల్లే అన్ని సేవలు అందుబాటులోకి ఉంటాయండి. సుమారు 250 రకాల సేవలు ఈ కియోస్కుల ద్వారా డ్వాక్రా మహిళలు మనకి అందిస్తారనమాట. మహిళలు ఎవరైతే ఈ కియోస్కులు ఇస్తారో వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలండి. ఆ అర్హతలు ఏంటంటే డ్వాక్రా సభ్యులై ఉండాలి, వయసు వచ్చేసరికి 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి, డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకుని ఉండాలి. సో ఎడ్యుకేటెడ్ మహిళలకు మాత్రమే వీళ్ళు కియోస్కోలు అందిస్తారండి. ఎందుకంటే వాళ్ళు డిజిటల్ సేవలు అందించాలంటే ఎడ్యుకేషన్ లేకపోతే అది కష్టం కాబట్టి. సో మహిళలకి ఈ కియోస్కోలు ఏర్పాటు చేసుకోవడానికి, అందులో ఫర్నిచర్, ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఇవి పెట్టుకోవడానికి 2.5 lakhs వరకు రుణాన్ని గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా అందిస్తుంది అనమాట అండి. సో ఇది డిజి లక్ష్మి పథకం. నెక్స్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 20,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందించడం అనేది ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు అనేది దానికి సంబంధించిందండి. మండల స్థాయిలో ప్రతి మండలం నుంచి వివిధ వర్గాలు అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు బాలికలకు ప్రత్యేకంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ పురస్కారాలు అందిస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే జిల్లా స్థాయిలో ఈ పురస్కారాలు అందించడం అనేది జరుగుతుందండి. సో అది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు. ఇంతకుముందు ఈ పథకాన్ని జగనన్న ఆనిముత్యాలు అని పిలిచేవారండి. దాన్ని ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలుగా మార్చడం జరిగింది. నెక్స్ట్ కిశోరీ వికాసం కార్యక్రమం. ఈ పథకం ప్రధానంగా కౌమార బాలికలకు 11 నుంచి 18 సంవత్సరాల వయసు వారి కోసం ఉద్దేశించింది. కిశోరీ వికాసం అనగానే వాళ్ళకి కౌన్సిలింగ్, గైడెన్స్ ఇవ్వడం సంబంధించిందండి. బాలికలకు ఎదురయ్యే సామాజిక, ఆరోగ్య, మానసిక సమస్యలపై వాళ్ళకి అవగాహన కల్పించడం, విద్య, కెరీర్, నైపుణ్యాలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడం, బాల్య వివాహాలు, పోషకాహార లోపం, రక్తహీనత, లైంగిక వేధింపులు వంటి సమస్యల నుంచి వారిని రక్షించడం. సో ఈ పథకం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా ఇది అమలు చేయబడుతుంది. సో అది కిశోరీ వికాస కార్యక్రమం అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్. ఇది ఈ సంవత్సరమే ప్రవేశపెట్టారండి. 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని ప్రారంభించింది. 20,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తుంది. ఒక మెడల్ మరియు ప్రశంసా పత్రం కూడా ఇస్తుందండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి మార్కుల ఆధారంగా ఇక్కడ ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సామాజిక వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సో ఇంచుమించు ఇక్కడ మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు అలాగే షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ రెండు ఒకేలా ఉన్నాయండి. కానీ రెండు వేరు వేరు ప్రోగ్రామ్స్ అండి. అదే ఇది ఇదే. ఆడబిడ్డ నిధి. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 1,500 నగదు సహాయం అందించే పథకం అండి. ఈ పథకం ఇంకా అమలులోకి రాలేదు, త్వరలో అమలు కాబోతుందని వార్తలు అయితే ఉన్నాయండి. సో గుర్తుపెట్టుకోండి, ఆ పథకం పేరు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి అనే పథకం అండి ఇది. సో మహాశక్తి అని చెప్పి ఇక్కడ మరొక పేరు మీకు ఇవ్వడం జరిగింది. మహిళలకు వారి సాధికారత కోసం అందిస్తున్న అన్ని పథకాలను కలిపి మహాశక్తి అని పిలుస్తున్నారండి.
సో మహిళా సాధికారత పథకాలన్నింటినీ ఈ మహాలక్ష్మిలో భాగంగా చేస్తారనమాట. సో దీపం, స్త్రీశక్తి పథకం, ఆడబిడ్డ నిధి పథకం, తల్లికి వందనం, ఇవన్నీ కూడా ఈ మహాశక్తి అనే పథకంలో భాగాలు అవుతాయండి. సో గుర్తుపెట్టుకోండి, మహాశక్తి అంటే మహిళల యొక్క సాధికారతకి సంబంధించిన మొత్తం అన్ని పథకాల మొత్తం అండి మహాశక్తి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులు మరియు ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి ఆర్థికంగా భద్రత కల్పించడం అనేది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సాధారణ పింఛన్లు ఎవరెవరికి ఇస్తారంటే వృద్ధులు, వితంతువులు, చేనేత, కళ్ళుగీత, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు, HIV AIDS రోగులు, వీళ్ళందరికీ నెలకి 4,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా అందుతుందండి. అది సాధారణ పింఛన్. వికలాంగులకు 6,000 రూపాయలు వికలాంగుల పింఛన్ అందిస్తారండి. పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు పింఛన్ అందించడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు అంటే కిడ్నీ, తలసీమియా వంటి ఉన్నవారికి 10,000 రూపాయలు పెన్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అర్హత ఉంటుంది. అయితే 80% వైకల్యం ఉన్న దివ్యాంగులు లేదా డయాలసిస్ రోగులు వంటి వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఉంటే ఎంతమంది ఉన్నా అంతమందికి మనకి ఈ పెన్షన్ అనేది వస్తుందండి. ఇక పెన్షన్ తీసుకోవడానికి అర్హతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాని భూమి లేదా 10 ఎకరాల లోపు మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉంటేనే వాళ్ళకి పెన్షన్ వర్తిస్తుందండి. 4-వీలర్ ఉండకూడదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఉండొచ్చు. అవి ఎందుకంటే అద్దెకి తిప్పుకుంటారు కాబట్టి 4-వీలర్ కింద లెక్కలోకి రావండి. అవి 4-వీలర్స్ ఉండకూడదు. వృద్ధాప్య పింఛన్ తీసుకోవాలంటే కనీస వయసు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. వితంతు పింఛన్కి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. వికలాంగులకు కనీసం 40% వైకల్యం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. వయసుతో పరిమితి లేదు. చేనేత పింఛన్కి 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు అర్హులండి. సో ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. నెక్స్ట్ నేతన్న నేస్తం పథకం అండి. ఇది ఇటీవలే ప్రారంభమైంది. ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని 93,000 చేనేత కుటుంబాలు మరియు 50,000 మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఆగస్టు నెల నుంచి ఇస్తున్నారు. నేత కార్మికులు, సో ఇందులో అసలు పాయింట్ మిస్ అయిందండి. అదేంటి అంటే ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు నగదు ప్రోత్సాహం అనేది మిస్ అయింది. నేను PDFలో యాడ్ చేస్తానండి. ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాను కానీ మీకు PDFలో అది యాడ్ చేసి ఇస్తాను. సో ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. PDF ఇవ్వడం అంటే PDF కావాల్సిన వాళ్ళు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎలా అంటే ఎంత అమౌంట్కి ఇస్తాననేది నేను చెప్తానండి అక్కడ. సో భారీ అమౌంట్ అయితే ఏమి ఉండదులేండి. సో నా PDF కావాల్సిన వాళ్ళు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి మెసేజ్ చేసి మీరు తీసుకోవచ్చు. ఆ PDFలో నేను ఆ పాయింట్ యాడ్ చేస్తానండి. ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అండి. ఇక్కడ ఉంది, అది నేను ఇందులో యాడ్ చేయలేదు. సో నేత కార్మికుల సంక్షేమం కోసం 5 కోట్ల నిధిని ఒక పొదుపు నిధిగా ఏర్పాటు చేస్తున్నారు. 190 కోట్ల అదనపు భారం గవర్నమెంట్ మీద ఈ పథకం వల్ల పడుతుంది. అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. ఈ చేనేత వస్తువులపై వేసే GST నుంచి పూర్తిగా దాన్ని మినహాయిస్తారు. ఆ GSTని ప్రభుత్వం భరిస్తుంది అనమాట అండి. సో ఇది నేతన్న నేస్త పథకం. ఇక దాని కింద ఇంకో చిన్న పాయింట్, సెలూన్లు నిర్వహించే నాయి బ్రాహ్మణులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంచుతూ ఇటీవలే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్నదాత సుఖీభావ పథకం. ఈ పథకం కూడా ఆగస్టు నెలలోనే ప్రారంభమైంది. ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కు మరొక 14,000 జత చేస్తూ మొత్తం ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 3 విడతల్లో చెల్లిస్తారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్గా జమ అవుతాయి. ఈ పథకం భూమి ఉన్న రైతులకు అలాగే కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. కుటుంబాన్ని ఒకరికి మాత్రమే సాయం అందుతుంది. మొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయండి. సో ఈ పథకం యొక్క మొదటి విడతగా మొత్తం 3,174 కోట్లు విడుదలయ్యాయి.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 2,343 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 832 కోట్లతో మొత్తం మొదటి విడతగా 3,174 కోట్లు విడుదలవ్వడం అనేది జరిగింది. పథకం మొదటి విడతలో భాగంగా 46.86 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరింది. అలాగే 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి 5,756 కోట్లు అన్నదాత సుఖీభావకు కేటాయించడం అనేది జరిగిందండి. నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం. రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడం కోసం ఉద్దేశించబడిన ముఖ్య పథకం. ఎన్ని రోగాలకు వైద్యులు, ఎన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తారంటే 3,257 రకాల వ్యాధులకు ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తారండి. సో ఎంత అమౌంట్ వరకు ఉచిత వైద్యం అందుతుందంటే 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి, అలాగే హార్ట్ ఇంప్లాంటేషన్ అవసరమైన పిల్లలకు, క్యాన్సర్ రోగులకు అపరిమితమైన వైద్యం అందుతుందండి. పూర్తి రీఎంబర్స్మెంట్ ఉంటుంది వాళ్ళకి, పూర్తి ఉచిత వైద్యం అందుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ దీని బాధ్యతలు అనేది చూస్తుంది. రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత 1 నెల రోజుల వరకు పూర్తిగా నగదు రహిత వైద్య సదుపాయం అందుతుందండి. ఈ పథకానికి 2025-26 బడ్జెట్లో 31,613 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మత్స్యకారుల సేవల పథకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఏప్రిల్ 26, 2025న శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం గ్రామంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. చేపల వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒక్కొక్క కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఇంతకుముందు 10,000 ఇచ్చేవారు, దాన్ని 20,000కి పెంచడం అనేది జరిగింది. మత్స్యకారులు ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరుగుతుంది. అలాగే డీజిల్ సబ్సిడీ కింద లీటర్కి 9 రూపాయలు డీజిల్కి సబ్సిడీ ఇస్తున్నారు. సో దానికోసం 50 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. మొత్తం ఈ పథకం యొక్క లబ్ధిదారులు 1,29,178 మంది మత్స్యకారు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి 246 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అది స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అండి. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. 2025 జనవరి 30న వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను నారా లోకేష్ గారు ప్రారంభించారు. ఈ నెంబర్ 9552300009 అనే నెంబర్ ద్వారా ఈ సేవలు అందించడం అనేది జరుగుతుంది. ఈ సేవలకు సంబంధించి మెటా సంస్థతో 2024 అక్టోబర్ 22న ఒప్పందం. మెటా సంస్థ అనేది వాట్సాప్ యొక్క మదర్ సంస్థ అండి. సో దాంతో ఒప్పందం కుదుర్చుకున్నారు అక్టోబర్ 22, 2024న. ప్రారంభంలో 161 సేవలు అందిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ఈ సేవలు అందింపబడతాయి. ఆగస్టు 15 నాటికి 2025 ఆగస్టు 15 నాటికి 700 సేవలు అందించనున్నారు. 1995లో టీడీపీ ప్రభుత్వమే ఈ గవర్నెన్స్ అనే దాన్ని తీసుకొచ్చింది. సో అది మనకి వాట్సాప్ మనమిత్రకు సంబంధించిందండి. అంటే నేను ఇక్కడ సూపర్ 6 స్కీమ్స్ అలా చెప్పట్లేదండి, మొత్తం అన్ని స్కీమ్స్ని కవర్ చేస్తున్నాను. అన్ని స్కీమ్స్ మనం చూసుకునే వెళ్ళాలి. సూపర్ 6 అనేవి ఇంపార్టెంటే, అవి ఇందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. సెపరేట్గా ఇవి సూపర్ 6 అంటే అందరూ సూపర్ 6 మీదే చేస్తున్నారనే ఉద్దేశంతో నేను ఇక సూపర్ 6 అనేది టచ్ చేయకుండా మొత్తం అన్ని స్కీమ్స్ని నేను చెప్పుకుంటూ వెళ్తున్నానండి. మొత్తం మ్యాక్సిమం అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ సురక్ష కార్యక్రమం. ప్రజలు పోలీసులు కలిసి పనిచేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ప్రజలు పోలీసులు కలిసి పనిచేయడం ద్వారా జరిగే నేరాలను, క్రైమ్ రేట్ను తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన కార్యక్రమమే ఈ సురక్ష కార్యక్రమం. నెక్స్ట్ శక్తి టీమ్స్ అండి. ఈ శక్తి టీమ్స్ అనేది మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించింది. 26 జిల్లాల్లో 156 మంది మహిళల నాయకత్వంలో శక్తి టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి వల్ల అని పడిందండి. వీటి ద్వారా సుమారు 900 క్రైమ్ హాట్స్పాట్లపై పర్యవేక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో చంద్రబాబు నాయుడు గారు ఈ శక్తి టీమ్స్ని ప్రారంభించడం జరిగింది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి వాట్సాప్ నెంబర్ అనేది ఒకటి ఉందండి. ఆ నెంబర్ ఏంటంటే 7993485111 అనేది శక్తి వాట్సాప్ నెంబర్ అండి. సో అది శక్తి టీమ్స్ సంబంధించి. ఇక నవోదయం కార్యక్రమం రాష్ట్రాన్ని గంజాయి సారా రహితంగా మార్చడం కోసం చేపడుతున్న కార్యక్రమం నవోదయం కార్యక్రమం అనమాట అండి. నెక్స్ట్ స్వాంతన అండి. సాంఘిక సంక్షేమ హాస్టల్, గురుకులాలు, వసతి గృహాల్లో ఉంటున్న ఎస్సీ విద్యార్థులకు ఆరోగ్య భద్రత అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థులకు వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షల రూపాయలు కేటాయిస్తున్నారండి. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స అందలేని సమయంలో ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. అంటే మ్యాక్సిమం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం అందిస్తారండి. అది అందించలేని సమక్షంలో ప్రైవేటు వైద్యం అందించాల్సి వచ్చినప్పుడు అక్కడ అయ్యే ఖర్చు సుమారు 2 లక్షల వరకు ఈ స్వాంతన అనే పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అనుకోని ప్రమాదంలో చనిపోతే 3 లక్షలు ఎక్స్గ్రీషియా ఇస్తారు. దీనికోసం 5 కోట్ల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారండి. దీనిపై వచ్చే ఈ వడ్డీతో ఈ ఎక్స్గ్రీషియా మరియు వైద్య ఖర్చుల్ని భరిస్తారనమాట అండి. ఇది స్వాంతన అనే పథకం. నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు అండి. అన్నా క్యాంటీన్లు మొట్టమొదటిసారిగా 2018 సెప్టెంబర్ 15న తెలుగుదేశం గవర్నమెంట్ ప్రారంభించింది. తర్వాత వాటిని రద్దు చేశారు. తిరిగి వాటిని ఆగస్టు 15, 2024న ప్రారంభించడం జరిగింది. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి చేయూతనిస్తుందండి. ప్రస్తుతం సమాచారం ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న అన్నా క్యాంటీన్ల సంఖ్య 204 అండి. ఈ క్యాంటీన్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం ఒక్కొక్కటి 5 రూపాయలు చొప్పున అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మార్గదర్శి బంగారు కుటుంబం అండి. ఇది ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉన్న పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శి బంగారు కుటుంబం అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన మరియు సమాజ అభివృద్ధి. ఇది P4 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఆధారంగా జరుగుతుందండి. సమాజంలో ధనిక వర్గానికి చెందిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు మార్గదర్శులుగా వ్యవహరిస్తారు. నిరుపేద కుటుంబాలను వీరు దత్తత తీసుకుంటారు. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలు అని పిలుస్తారు. వీళ్ళందరినీ ఒకచోట కలిపే డిజిటల్ ప్లాట్ఫామ్నే సమృద్ధి బంధనం అని పిలుస్తున్నారండి. అంటే మార్గదర్శులను అలాగే ఈ బంగారు కుటుంబాలని కలిపే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏంటంటే సమృద్ధి బంధనం అండి. ఈ కార్యక్రమాన్ని మార్చి 30, 2025 ఉగాది రోజున అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఆగస్టు 15, 2025 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, 1 లక్ష మార్గదర్శకులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం మొదటి దశ ప్రారంభమవుతుందని కూడా ప్రకటించడం జరిగింది. సో అది మనకి P4 పథకం యొక్క స్కీమ్ అండి, మార్గదర్శి బంగారు కుటుంబం. నెక్స్ట్ పల్లె పండుగ కార్యక్రమం అండి. 2024 అక్టోబర్ 14న కృష్ణా జిల్లాలోని కంకిపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పల్లె పండుగ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి లక్ష్యంగా పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సుమారు 4,500 కోట్లు దీనికోసం కేటాయించారు. ఈ నిధులను ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వినియోగిస్తారు. సో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడం పల్లెల్లో అనేది ఈ పల్లె పండుగ యొక్క కార్యక్రమం యొక్క మెయిన్ లక్ష్యం అనమాట అండి. నెక్స్ట్ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకి సహాయం పెంచడం. సో ఆదాయం తక్కువగా గల ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కొరకు అందించే మొత్తాన్ని 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచారండి. ఇందులో 7,000 రూపాయలు అర్చకునికి ఇవ్వగా మిగిలిన 3,000 ధూపదీప నైవేద్యాలకి వినియోగించడం అనేది జరుగుతుంది. సో అది ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల సహాయం పెంపు అనే పథకం. నెక్స్ట్ సంకల్పం అండి. సంకల్పం అనే పథకం డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం అండి. ఇది పథకం కాదు, సంకల్పం అనే కార్యక్రమం డ్రగ్స్ని నిర్మూలించే ఒక కార్యక్రమం. దాని సంకల్పం అని పేరు పెట్టారు. దాంతోపాటు ఏగల్ అనే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారండి డ్రగ్స్ నివారించడం కోసం. ఏగల్ యొక్క ఫుల్ ఫామ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక కీలకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికోసం అమరావతిలో ఒక ప్రత్యేక నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ప్రధాన కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేశారండి. ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క కేంద్రం ఉంది. మొత్తం 26 జిల్లాల్లోనూ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం ఏగల వ్యవస్థలో 459 మంది సిబ్బంది పనిచేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ బ్రేకింగ్ ద సైలెన్స్ అండి.
బ్రేకింగ్ ద సైలెన్స్ అనే పథకం కాదు కార్యక్రమం 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలించాలి, ఎయిడ్స్ని పూర్తిగా రాష్ట్రం నుంచి నిర్మూలించాలి అని లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం బ్రేకింగ్ ద సైలెన్స్ అండి. సో గుర్తుపెట్టుకోండి, బ్రేకింగ్ ద సైలెన్స్ అనేది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతాడు. ఆన్సర్ అప్పుడు ఎయిడ్స్ నివారణ అనేది అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047. సో భారతదేశం స్వాతంత్రం పొంది 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అంటే 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపాలి అనే ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర 2047 అనే దాన్ని తీసుకొచ్చారండి. మెయిన్ జీరో పావర్టీ, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి. అలాగే 2047 నాటికి 100% అక్షరాస్యత, ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరికి డిజిటల్ అక్షరాస్యత కల్పించడం, 40% భూములను ప్రకృతి సేద్యంలోకి తీసుకురావడం, 2047 నాటికి జీరో ఎమిషన్స్ అంటే కార్బన్ ఉద్గారాలను నెట్ జీరోకి తీసుకురావడం, 2047 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని $2.4 ట్రిలియన్ తీసుకెళ్లడం, అలాగే తలసరి ఆదాయాన్ని $42,000 పెంచడం అండి. ప్రస్తుత తలసరి ఆదాయం $3,200 ఉంటే దాన్ని $42,000 చేర్చడం అనేది స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అనమాట అండి. 2047కి లక్ష్యాలుగా వీటిని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏపీ మేకర్స్ అండ్ ల్యాబ్స్ కార్యక్రమం అండి. ఇది విద్యార్థుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడం కోసం ఉద్దేశించబడిన కార్యక్రమం ఏపీ మేకర్ ల్యాబ్స్ ఆన్ వీల్స్. దీన్ని ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతుందండి. నెక్స్ట్ అడవి తల్లి బాట 2025 ఏప్రిల్ 7న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లా దుమ్రిగడ అనే ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. అడవి తల్లి బాట కార్యక్రమం గిరిజన ప్రాంతాలకు రహదారులు నిర్మించే కార్యక్రమం అండి. ఇటీవల ఈ కార్యక్రమం కోసం 1,005 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ చంద్రన్న బీమా అండి. చంద్రన్న బీమా పథకం ఆంధ్రప్రదేశ్లోని పేద మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం అనేది దీని యొక్క ఉద్దేశం అండి. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ దీనికి అర్హులే. కాకపోతే అసంఘటిత రంగ కార్మికులు, నెలకి 15,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే 10 లక్షల వరకు బీమా అందుతుందండి. ఇంతకుముందు 5 లక్షలే ఉండేది, ఇప్పుడు దాన్ని 10 లక్షలుగా మార్చారు. పాక్షిక శాశ్వత వైకల్యం గనక వస్తే 1.5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. సహజ మరణం సంభవించినా కూడా ఇక్కడ 2 లక్షల వరకు బీమా సౌకర్యం అనేది అందుతుందండి. తక్షణ సహాయం కింద $10,000 ఆర్థిక ఉపశమనం కూడా కలుగుతుందండి. అంటే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు అవి. అలాగే మట్టి ఖర్చుల కోసం కూడా డబ్బుల్ని అందించడం జరుగుతుంది. బీమా క్లెయిమ్కి అప్లై చేసిన వెంటనే 15 రోజుల్లోగా సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం అనేది ఈ పథకంలో భాగం అనమాట అండి. ఇది ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది. చంద్రన్న బీమా పథకం అని చెప్పడం కోసం 15 రోజుల్లోనే ఖాతాలో డబ్బులు పడతాయి అన్నమాట అండి. నెక్స్ట్ ఆదరణ పథకం 3.0. ఇది వెనకబడిన తరగతులు అంటే బీసీ కుల వృత్తుల వారిని ప్రోత్సహించడం కోసం ఉద్దేశించిన కార్యక్రమం ఆదరణ 3.0 అండి. ఇది అవసరమైన ఆ పరికరాలు ఎంపిక చేసుకుంటారు లబ్ధిదారులు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన పరికరాలను ఎంపిక చేసుకున్నప్పుడు 90% సబ్సిడీకి ప్రభుత్వం ఈ పరికరాలను అందిస్తుంది అనమాట అండి. మిగతా 10% మాత్రమే ఎవరైతే ఈ ఆదరణ పథకాన్ని ఎంపికయ్యారో వాళ్ళు 10% మాత్రమే చెల్లించవచ్చు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 1,000 కోట్లు కేటాయించిందండి. ఆదరణ పథకం ఎవరికి సంబంధించిందని అడుగుతారు. వెనకబడిన తరగతుల కుల వృత్తుల వారిని ప్రోత్సహించడం కోసం. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ నిన్నే పేపర్లో కళ్ళు గీత కార్మికుల కోసం వాళ్ళు ఒక చోట నుంచి మరో చోటకి కళ్ళుని తీసుకెళ్ళాలి కదండి బైకుల మీద. అదే మామూలుగా సైకిల్కి కట్టుకుని తీసుకెళ్తారు. వాళ్ళ కోసం మేము బైకులు అందిస్తాం. 90% గవర్నమెంటే భరిస్తుంది అన్నమాట. అంటే బైకులు అందిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి. సో 90% గవర్నమెంట్ భరిస్తుంది, 10% వాళ్ళు కట్టుకుంటే బైకులు వాళ్ళకి ఇస్తారనమాట అండి. అలా ఈ ఆదరణ పథకం వాళ్ళకి అవసరమైన పరికరాలను అందిస్తుంది 90% సబ్సిడీతో. నెక్స్ట్ చంద్రన్న పెళ్లి కానుక. ఎస్సీ ఎస్టీ బీసీ తరగతుల వారు ముఖ్యంగా కులాంతర వివాహాలు చేసుకునే వారికి ₹1,00,000 కంటే ఎక్కువ ఆర్థిక సహాయం అందించడం కోసం ఉద్దేశింపబడిన కార్యక్రమం. అలాగే పేద కుటుంబాల్లో మహిళలకు మ్యారేజ్ జరిగినప్పుడు కూడా కొంత ఆర్థిక సహాయం అందేదండి. ప్రస్తుతం ఇంకా ఎంత అందిస్తారు, ఎప్పటి నుంచి పథకం అమలు అవుతుంది అనే విధి విధానాలను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే
కులాంతర వివాహాలు చేసుకునే వారికి ₹1,00,000 కంటే ఎక్కువ ఆర్థిక సహాయం ఈ చంద్రన్న పెళ్లి కానుక ద్వారా అందుతుంది అనేది మాత్రం తెలిసిందండి. నెక్స్ట్ జననీ మిత్ర అండి. గర్భిణీలు బాలింతలో రక్తహీనతను తగ్గించడానికి మరియు మాతా శిశు మరణాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తీసుకొచ్చిన యాప్ పేరు జననీ మిత్ర అండి. గుర్తుపెట్టుకోండి జననీ మిత్ర అనేది. అలాగే పురమిత్ర కూడా ఒకటి ఉంది. ఇది ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఈ అర్బన్ ఏరియాస్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ అండి ఇది పురమిత్ర యాప్. నెక్స్ట్ స్మార్ట్ రేషన్ కార్డులు. ఈ కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజుల్లో ఉంటాయి. వాటి మీద QR కోడ్లు కూడా ఉంటాయండి. రేషన్ డీలర్లు దగ్గర ఉండే ఈపాస్ యంత్రాల ద్వారా ఈ కోడ్ని స్కాన్ చేయగానే మొత్తం ఆ కార్డు యొక్క వివరాలు, లబ్ధిదారుల వివరాలన్నీ అక్కడ వచ్చేస్తాయి అన్నమాట. దీని ద్వారా పారదర్శకత అనేది పెరుగుతుంది. అంటే మా చిన్నప్పుడు ఒకరి కార్డు ఇంకొకరు తెచ్చుకుని రేషన్ తీసుకుంటూ ఉండేవారండి. అటువంటివి ఏమీ లేకుండా ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొస్తున్నారు. అదే ఈ విషయం కూడా ఇది కూడా చూసుకోండి. 2025 ఆగస్టు 25, 31 మధ్యలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కూడా జరుగుతుంది అని. కొత్త నిబంధన ప్రకారం రేషన్ పంపిణీ అనేది ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు 2 షిఫ్టుల్లో ఈ రేషన్ పంపిణీ అనేది రేషన్ షాపుల్లో జరుగుతుందండి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ఈ రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. వృద్ధులు మరియు వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. ఇంతకుముందు ప్రతి ఇంటికి వాహనం వచ్చేది, దాన్ని రద్దు చేసి జూన్ 1, 2025 నుండి రేషన్ షాపుల్లోనే సరుకుల సరఫరా అనేది ఇస్తున్నారన్నమాట. నెక్స్ట్ SC/ST కుటుంబాలకు ఉచిత విద్యుత్. దీన్నే జగజ్జీవన్ జ్యోతి పథకం అని పిలుస్తారండి. జగజ్జీవన్ జ్యోతి పథకం ఇక్కడ తప్పుపడిందండి. ఇది ఇక్కడ చూడండి, జగజ్జీవన్ జ్యోతి పథకం అని దీన్ని పిలుస్తారు. ఇది SC/ST కుటుంబాలకు 200 యూనిట్ వరకు విద్యుత్తును ఉచితంగా అందించడం పథకం అన్నమాట ఇది. సో ఇంతకుముందు స్టార్టింగ్లో 75 యూనిట్లు ఇచ్చేవారండి. తర్వాత దాన్ని 100 యూనిట్లకు పెంచారు. ప్రస్తుతం 200 యూనిట్ల వరకు విద్యుత్తు SC/ST కుటుంబాలకు, అందరికీ కాదండి, దానికంటూ కొంత క్రైటీరియా ఉంటుంది, వాళ్ళకి ఉచితంగా అందిస్తున్నారు. ఏంటి అది క్రైటీరియా అంటే 2.50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలి. భూమి వచ్చేసరికి కుటుంబం మొత్తానికి 10 ఎకరాల లోపు తడి భూమి, 25 ఎకరాల లోపు పొడి భూమి లేదా 2 కలిపి 25 ఎకరాల లోపు భూమి ఉంటేనే ఈ పథకానికి అర్హులండి. కుటుంబ సభ్యులు ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఉండొచ్చు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి కానీ పెన్షనర్ కానీ అయి ఉండకూడదు. వాళ్ళకి మాత్రమే ఆ SC/ST కుటుంబాలకు మాత్రమే జగజ్జీవన్ జ్యోతి పథకం అనేది అమలవుతుంది. నెక్స్ట్ PMAY NTR నగర్ అండి. ఆంధ్రప్రదేశ్లో నిరుపేద కుటుంబాలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకానికి నిధులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమకూరుస్తాయి. ఈ పథకం కింద ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 సబ్సిడీ వస్తుందండి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 2.5 లక్షల సబ్సిడీ అందిస్తారు. SC/ST వర్గాలకు అదనంగా మరొక ₹50,000 సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని జగనన్న కాలనీ పేర్లను NTR కాలనీలుగా మార్చింది. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం పేరుని NTR గృహ నిర్మాణ పథకంగా కూడా పేరుని మార్చడం జరిగింది. నెక్స్ట్ తృప్తి క్యాంటీన్లు అండి. ఆంధ్రప్రదేశ్లో తృప్తి క్యాంటీన్లు ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించడం కోసం ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం అనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డాయండి. సో 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి మహిళలకు ఉపాధి కల్పించడం, అలాగే ప్రజలకు తక్కువ రేటుకి ఆహారాన్ని అందించడం అనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. మహిళలు ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు అంటే డ్వాక్రా మహిళలకు ఇందులో సభ్యత్వం ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ఈ తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారండి. సో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఈ క్యాంటీన్ని ఏపీ మెఫ్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మరియు సరాస్ సంస్థలు భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి క్యాంటీన్కి 4 డ్వాక్రా మహిళలు లేదా 4 స్వయం సహాయక సంఘాల సభ్యులు ఒక యూనిట్గా ఏర్పడి ఈ తృప్తి క్యాంటీన్ని ఏర్పాటు చేస్తారనమాట అండి. తొలుత నెల్లూరులో ఈ తృప్తి క్యాంటీన్లు విజయవంతమయ్యాయి. దాని స్పందన ఆధారంగానే విశాఖపట్నం, విజయవాడ, నంద్యాల వంటి ఇతర పట్టణాల్లో కూడా ఈ తృప్తి క్యాంటీన్ల ఏర్పాటును పెంచుతున్నారు. నెక్స్ట్ విద్యాశక్తి పథకం అండి. విద్యాశక్తి కార్యక్రమం అనేది ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలో 6వ తరగతి నుండి 12వ తరగతి
10వ తరగతి మినహా అండి, 10th క్లాస్ వాళ్ళకి లేదండి ప్రోగ్రామ్. 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు విద్యార్థులకు అదనపు బోధన అందించడం. సో ఎవరైతే చదువులో వెనకబడి ఉన్నారో వాళ్ళకి రెమీడియల్ క్లాసెస్ అందిస్తారండి. ఆన్లైన్ రెమీడియల్ ప్రోగ్రామ్ అందిస్తారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా చదువులో వెనకబడిన విద్యార్థుల పనితీరును మెరుగుపరచడం కోసం చేపడుతున్నారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, డ్రాప్అవుట్ రేటు తగ్గించడం మరియు రాష్ట్రాల్లో స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచడం అనేది ఈ విద్యాశక్తి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ఐఐటి మద్రాస్ యొక్క ప్రవర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇందులో డిజిటల్ అక్కలు అని పిలువబడే ఉపాధ్యాయులు సమన్వయకర్తలుగా ఉంటూ వీరు సాయంత్రం పూట విద్యార్థులు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్లో పాఠాలు అవి బోధిస్తూ ఉంటారు. వీరు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సాంకేతిక బృందాల మధ్య వారధిగా ఈ డిజిటల్ అక్కలు పనిచేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాడిపెయ్య సాయం అండి. పాడిపెయ్య సాయం అనే పథకం ఇది ఏంటి అంటే ఎక్కువగా ఆడదూడల జననాన్ని ప్రోత్సహించడం అండి. తద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం. సో రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, పాడి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆడదూడల జననాన్ని ప్రోత్సహించడం ద్వారా పాడి పశువుల సంఖ్యను పెంచడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. దీనికోసం ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఆడదూడలు మాత్రమే జన్మించేలాగా ఈ వీర్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీర్యంలోని క్రోమోజోములను వేరు చేయడం ద్వారా మగదూడలకు కారణమయ్యే వాటిని తొలగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కోసం 52 కోట్లు నిధులను కేటాయించింది. స్టార్టింగ్లో చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. పాడిపెయ్య సాయం అండి. నెక్స్ట్ స్టడీ ఇన్ ఏపీ అనే ప్రోగ్రాం విదేశీ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్లో చదువుకోవడానికి ఆకర్షించేలా రూపొందించిన కార్యక్రమం స్టడీ ఇన్ ఏపీ. ఈ కార్యక్రమం కింద ఏపీఎస్సిహెచ్ఈ అనేది అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుపుతుంది. దీని ఫలితంగా అంతర్జాతీయ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు, స్కాలర్షిప్లు మరియు ఇతర సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ర్యాంకింగ్లో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఓకేనండి. సో ఏపీఎస్సిహెచ్ఈ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ స్మాస్ అనే పథకం అండి, అనే కార్యక్రమం, పథకాలేం కాదు ఇది. స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోమల బెడదను నివారించడానికి, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడానికి స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తారు. ఈ పథకం తొలి భాగంలో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు వంటి 6 ప్రధాన నగరాల్లో 66 కీలక ప్రదేశాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. ఈ పద్ధతి ద్వారా నగరంలో దోమలు నియంత్రించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అండి. స్మాస్ అంట. నెక్స్ట్ అక్షర ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్యాశాఖ త్వరలో చేపట్టబోయే కార్యక్రమమే ఈ అక్షరాంధ్ర కార్యక్రమం. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో 81.14 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు తెలిసిందండి. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకం కింద నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను ఉపయోగించుకుంటూ 3 ఏళ్లలో 75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉన్న జిల్లా కర్నూలు జిల్లా అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.41. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నిరుద్యోగులకు ఆర్థిక భరోసా అంటే నిరుద్యోగ భృతి కల్పించడం అండి. దీని గురించి ప్రకటన అయితే చేశారు కానీ ఇంకా అమల్లోకి అయితే రాలేదు. సో నిరుద్యోగ భృతి కల్పించడం, అంతేకాకుండా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించడం, వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం లేదా స్వయం ఉపాధి వైపు వాళ్ళని ప్రోత్సహించడం అనేవి కూడా ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశాలే. సో ఎప్పటి నుంచి అమలు అవుతుంది, విధి విధానాలు ఏంటి అనేది ప్రస్తుతం అయితే ఇంకా మనకి ఈ పథకం ప్రారంభం అవ్వలేదండి. కలలకు రెక్కలు పథకం అండి. ఇది ఈనాడులో పడింది, కలలకు రెక్కల పథకం గురించి. అందుకని డైరెక్ట్గా దాన్నే ఇక్కడ నేను పేస్ట్ చేశానండి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థినులు, సో మహిళా విద్యార్థులు, ఆడపిల్లల కోసం అండి కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభించడానికి
విధి విధానాలు రూపొందించాలని లోకేష్ గారు అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖలపై ఉండవల్లిలో నివాసంలో సోమవారం ఆయన సమీక్షించారు. ఎన్నికలకు ముందు కూటమి కళలకు రెక్కలు పథకాన్ని ప్రకటించిందండి. సో ఎలక్షన్స్కి ముందు ఈ పథకాన్ని ప్రకటించిందంట. ప్రొఫెషనల్ విద్య చదివేందుకు విద్యార్థులు రుణాలు తీసుకుంటే వాటికి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. సో గ్యారంటీ లేని రుణాలు, సో అంటే ఎటువంటి షూరిటీస్ లేకుండా ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థులకి రుణాలు అందిస్తుంది అనమాట అండి. రుణాలు అందిస్తారు, దానికి గవర్నమెంటే షూరిటీ ఉంటుంది. సో అది కళలకు రెక్కలు అనే, అంటే చదువు మానేయకూడదు, ఏదైతే ఇంటర్మీడియట్ అయిపోగానే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చదువు మానేయకుండా ఉండేందుకోసం ఈ కళలకు రెక్కలు అనే పథకాన్ని తీసుకొచ్చినట్టు ఉన్నారండి. నెక్స్ట్ భవిత పథకం. ఈ దివ్యాంగులకు లేదా భిన్న సామర్థ్యాలు కలిగిన వ్యక్తుల సాధికారత కోసం రూపొందించిన సమగ్ర పథకమే భవిత పథకం. ఈ పథకం సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా నడుస్తుంది. వీళ్ళు భవితా కేంద్రాలు ఉంటాయండి. మనకి సుమారు 125 భవితా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ భవితా కేంద్రాలకి వీరిని తీసుకెళ్లడానికి అయ్యే ఖర్చులు, రవాణా ఖర్చుల కోసం నెలకు 600 రూపాయలు చెల్లిస్తుంది. బాలికలకి అయితే అదనంగా ఇంకొక 200 రూపాయలు చెల్లించడం అనేది రవాణా భత్యం కింద చెల్లిస్తున్నారు. ఎస్కాట్ అలవెన్స్ అంటే ఈ కూడా మరి వీళ్ళు దివ్యాంగులు కాబట్టి వాళ్ళని కూడా తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి కూడా వెళ్ళే వాళ్ళ కోసం కూడా 350 రూపాయలు నెలకి సహాయకులకి ఇస్తుంది. అమ్మాయిలకైతే ఇంకొక 200 రూపాయలు స్టైఫండ్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది, గర్ల్స్ స్టైఫండ్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 125 భవితా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. సో అది భవితా పథకం అండి. నెక్స్ట్ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రసవం తర్వాత తల్లి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఈ కిట్ అందజేస్తారు, బేబీ కిట్ అనేది. ఈ కిట్లో సుమారు 1410 రూపాయలు విలువ చేసే 11 రకాల వస్తువులు ఉంటాయి. తద్వారా తల్లి పిల్లల ఆరోగ్యం, అంటే మాతా శిశు మరణాలు తగ్గించడం కోసం రూపొందించిన పథకం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం అనమాట అండి. న్యాయమిత్ర పథకం. ఆంధ్రప్రదేశ్లో న్యాయమిత్ర పథకం అనేది జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఉద్దేశింపబడ్డ ఒక సంక్షేమ కార్యక్రమం. దీనికి అర్హత గల జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ అనేది అందిస్తారు. ఇంతకుముందు వైఎస్ఆర్ లా నేస్తం అని పిలువబడేది, ఇప్పుడు అది న్యాయమిత్రగా మారిందండి. నెక్స్ట్ చిరు వ్యాపారులకు 0 వడ్డీ పథకం. ఆంధ్రప్రదేశ్లో చిరు వ్యాపారులకు 0 వడ్డీ పథకం అనేది చిన్న వ్యాపారులకు ఆర్థిక చేయూత అనమాట అండి. 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళకి అందించడం జరుగుతుంది, అర్హత కలిగిన వారికి. సో వీళ్ళు కనుక సకాలంలో కనుక ఈ 10,000 రూపాయలు తిరిగి చెల్లిస్తే వాళ్ళకి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరుసటి సంవత్సరం ఇంకొక 1000 ఎక్స్ట్రా 11,000, ఆ తర్వాత సంవత్సరం అలా చెల్లిస్తే 12,000, అలా నెమ్మదిగా పెంచుకుంటూ కూడా వెళ్తారు. ఇంతకుముందు దీన్ని జగనన్న తోడు అని పిలిచేవారు, ఇప్పుడు అది చిరు వ్యాపారులకు 0 వడ్డీ పథకంగా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ దేశ సేవ నుండి పల్లె సేవకు పథకం అండి. సో ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సైనిక సంక్షేమ శాఖ మరియు కోరమండల్ ఇంటర్నేషనల్ ఈ 3 కలిపి సంయుక్తంగా ప్రారంభించిన నూతన కార్యక్రమం. మాజీ సైనికులకు వ్యవసాయ డ్రోన్లు నడపడానికి శిక్షణ ఇస్తారు. వాటి ద్వారా వారు డ్రోన్ పైలట్లుగా మారి వ్యవసాయ పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేయడం వంటి పనుల ద్వారా ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు. సో ఒక డ్రోన్ ధర సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుందంటండి. ఈ అర్హత గల సైనికులకు ప్రభుత్వం మరియు ఈ కోరమండల్ ఇంటర్నేషనల్ అన్నీ కలిపి రాయితీకి అందిస్తాయి. 1,50,000 రూపాయలకి ఈ డ్రోన్లు వాళ్ళు పొందవచ్చు. ఎవరు అంటే ఈ దేశ సేవ చేస్తున్న సైనికులకి ఇవి అందిస్తారనమాట అండి. నేను బడికి పోతా కార్యక్రమం విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడానికి ఉద్దేశించిన ఒక ప్రచార కార్యక్రమం ఇది. పాఠశాలకు వెళ్ళే వయసున్న పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలో నమోదయ్యేలా చూడడం, 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని సాధించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నేను బడికి పోతా కార్యక్రమం. బాల సంజీవిని కార్యక్రమం ప్రధానంగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చే ఒక పోషకాహార కార్యక్రమం. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు 6 సంవత్సరాలలోపు పిల్లలు ఈ పోషకాహార లోపం, రక్తహీనతను తగ్గించడం కోసం చేపట్టిన కార్యక్రమమే బాల సంజీవిని కార్యక్రమం. నెక్స్ట్ రవాణా భత్యం అండి. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల విద్యార్థులకు నిర్ణీత దూరంలో పాఠశాల అనేది ఉండాలి. ఒకవేళ పాఠశాల దూరంగా ఉన్నట్లయితే విద్యార్థులు వెళ్ళి రావడానికి అయ్యే రవాణా ఛార్జీలు ప్రభుత్వం చెల్లించాలి. 1వ తరగతి నుంచి 5వ తరగతి అయితే 1 కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉండాలి.
6 నుంచి 8వ తరగతుల వారికి 3 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉండాలి. ఒకవేళ అంతగా మించి దూరంలో కనుక స్కూల్ కనుక ఉంటే వారు వెళ్ళి రావడం కోసం ఖర్చులను గవర్నమెంట్ చెల్లిస్తుంది అనమాట అండి. అలా ప్రతి విద్యార్థికి నెలకి 600 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. సంవత్సరానికి 6,000 రూపాయలు చెల్లిస్తుంది. ఇది 600, 10 నెలలకి 6,000 చెల్లిస్తుంది. 10 నెలలకి ఇస్తుంది, ఎందుకంటే 2 నెలల పాటు సెలవులు ఉంటాయి కాబట్టి. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి 3 నెలలకోసారి ఈ బత్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో నేరుగా జమ చేస్తారు. రవాణా ఛార్జీల్లో కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించడం అనేది జరుగుతుంది. ఈ 2025-26 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 47.91 కోట్లు విడుదల చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 79,860 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం అందనుంది. అది రవాణా భత్యం అండి. నెక్స్ట్, అమ్మ పేరు మీద ఒక మొక్క. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ప్రతి విద్యార్థికి ఒక మొక్కను ఇచ్చి నాటాలని చేపట్టిన కార్యక్రమమే అమ్మ పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమం అండి. నెక్స్ట్, స్వచ్ఛరథం కార్యక్రమం. స్వచ్ఛరథం కార్యక్రమం గుంటూరు గ్రామీణ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని నిర్వహించారు. ఇది ముఖ్యంగా లాలాపురం పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఇదేంటి అంటే ప్రజల చెత్తను ఈ స్వచ్ఛరథం అనే ఒక చెత్త కలెక్ట్ చేసే వాహనం దగ్గరికి తీసుకెళ్తే దానికి వీళ్ళు ఇచ్చిన చెత్తకు సమానంగా నిత్యావసర సరుకులు ఉచితంగా వాళ్ళు పొందుతారంటండి. సో దీని ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రతపై అవగాహన పెంచడం మరియు గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నిర్వహణను మెరుగుపరచడం. సో ఇవి మన ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు, పథకాలు అండి. మా ప్రయత్నం నచ్చుంటే కంపల్సరీ లైక్ చేయండి. నేను ఏదైనా తప్పు చెప్పినా లేదా ఎక్కడైనా తప్పు ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తాను. కంపల్సరీ వీడియో చూసి వాళ్ళందరూ ఆ కామెంట్లు పిన్ చేసిన కామెంట్ కంపల్సరీ చూడండి. ఈ వీడియో కాదు, నా ఛానల్లో ఏ వీడియో చూసినా కూడా కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ.